చూస్తే అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనా, బ్రెజిల్ తీవ్ర ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న దేశాలపై ట్రంప్ కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారంటూ భారత్, చైనా, బ్రెజిల్ ను ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ వాణిజ్యం కొనసాగిస్తే భారత్, చైనా, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలను ట్రంప్ అణిచివేస్తారంటూ హెచ్చరించారు. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ 100% టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ 3 దేశాలు రష్యా ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 80% కొనుగోలు చేస్తున్నాయని, తద్వారా ఉక్రెయిన్లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు నిధులు సమకూరుస్తున్నాయన్నారు. లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుంచి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రష్యా చమురు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే నాటో చీఫ్ మార్క్ రుట్టే బెదిరింపులకు దిగగా అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం కూడా అవే హెచ్చరికలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. Ukraine will have the weapons to fight Putin back, but here's what I would tell China, India, and Brazil. If you keep buying cheap Russian oil to allow this war to continue, we're going to tariff the hell out of you, and we're going to crush your economy, because what you're doing is blood money. You're buying cheap Russian oil at the expense of the world, and President Trump is tired of this game.